హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం ఒక మూవీ రివ్యూ తెలుసుకుందాం. వార్ 2 మూవీ గురించి మనము రివ్యూ అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు చూడకపోయింటే నా ఛానల్లో ఉంటుంది. కూలీ మూవీ గురించి నేను రివ్యూ పెట్టాను అనమాట. ఇప్పుడు దాని గురించి మీరు చూడకపోతే నా ఛానల్ ఉంటుంది, మీరు చూడండి. లేదా నేను ఎండింగ్ వీడియోలు ఇస్తాను, లేదా కార్డ్స్ లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఈ మూవీ చూడొచ్చు అనమాట రివ్యూ గురించి. ఇక నెక్స్ట్ మనం చూడబోయేది వార్ 2. ముందుగా మీకు అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక నెక్స్ట్ మనం మూవీ గురించి మాట్లాడుకుంటే వార్ 2. వార్ 2 డైరెక్టర్ చూసుకుంటే అయాన్ ముఖర్జీ అండి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో అలాగే మనకు హృతిక్ రోషన్, అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చేసిన మూవీ వార్ 2 అనమాట. దీని గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం, ఎలా ఉంది ఏమనేది. సినిమా పరంగా చూసుకుంటే సినిమా బాగానే ఉందండి. నేను ఒక రకంగా కూలీ కంటే వార్ 2 కొంచెం పర్వాలేదు అనిపించింది నాకు చూసిన సినిమాల్లో. దీంట్లో ఏమంటే కొంచెం ఎక్కువ ఓవర్ అయిపోయింది అన్నట్టు అనిపించిందండి. స్టోరీలో వీళ్ళు ఎక్కువసేపు ఏమంటే వీళ్ళిద్దరి మధ్య, అంటే జూనియర్ ఎన్టీఆర్ అలాగే మనకు హృతిక్ రోషన్ మధ్య వార్ సీన్స్, అంటే వీళ్ళిద్దరి మధ్య ఫైట్సే సినిమాని మొత్తం తినేసిందని చెప్పొచ్చు. సినిమాలో యాక్చువల్ గా స్టోరీ అంటూ ఏం లేదు. ఒక రకంగా వార్ అంటే ఇప్పుడు ఏమంటే అన్ని దేశాల నుంచి, బంగ్లాదేశ్, అలాగే మనకు శ్రీలంక, అలాగే మయన్మార్, వీళ్ళు అందరూ ప్రపంచ దేశాలు, కొన్ని దేశాలు, ఒక 5-6 దేశాలు మన మీద తిరుగుబాటు చేసి మన భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే ఒక దీంట్లో ఉంటారు. అలాగే దీంట్లో పిఎం ని చంపేయాలి అనేది ఒక టార్గెట్ అనమాట. ఒక అతను దాంట్లో ఒక మినిస్టర్ గా ఉండే అతను పిఎం ని చంపేసి తను మినిస్టర్ అవ్వచ్చు అనే ఒక దీంట్లో కాన్సెప్ట్ లో ఈ సినిమా జరుగుతుంది అనమాట. దీంట్లో ఏమంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇది సెకండ్ హాఫ్ లో మనకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆల్రెడీ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారనంటే, వీడు తిండికి లేకుండా రోడ్డు మీద ఉంటాడు అనమాట హృతిక్ రోషన్. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు మీద తిరుగుతూ ఉండి వీళ్ళతో కలిసి అట్లా వీళ్ళు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ అవుతారు. ఇద్దరు కలిసి చిన్న దొంగతనాలు చేసుకుంటూ వీళ్ళు తిరుగుతూ ఉంటారు అనమాట. ఈ టైంలో ఒకసారి ఒక పోలీసులు పట్టుకోవడంతో దాంట్లో దొరికిపోతారు. దాంతో పాటు వీడు తప్పించుకుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చిన్న వయసులో వాడు తప్పించుకొని వీళ్ళకు పోలీసులకు దొరకకుండా తిరుగుతాడు అనమాట. వీడిని పోలీసులు పట్టుకునేటప్పటికి వీడు కూడా వచ్చి లొంగిపోతాడు. మన ఫ్రెండ్షిప్, మనం ఇద్దరం ఒకే చోటే ఉండాలి అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ ఒక లూథ్రా అనే ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆయన వచ్చి వీళ్ళనిద్దరిని తీసుకొని పోయి ఎవరు దీంట్లో బాగుంటారనేది వీళ్ళ మీద చాలా క్వశ్చన్స్, ఇంటర్వ్యూస్ అన్ని చేసి ఫిజికల్ టెస్ట్ అలాగే మెంటల్ టెస్ట్ అన్ని కూడా చేపించి తర్వాత వీళ్ళలో ఎవరు బాగా కావచ్చు అని అంటే ఇతని పేరు కబీర్ అనే పేరు, అంటే మనకు హృతిక్ రోషన్ గారు చేశారు కదా, ఆయన పేరుతో అతన్ని మాత్రం తీసుకుంటారు, ఇతను తీసుకోరనమాట. అప్పుడు వీడు వచ్చినప్పుడే వీళ్ళ దగ్గర చెప్పి వీళ్ళిద్దరు అరుచుకుని తిట్టుకొని, అంటే కొట్టుకోవడం కాదు, చెప్పుకొని వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు అనమాట. అంటే గోడ దూకేసి అతను వెళ్ళిపోయి నేనే ఎప్పటికైనా నెంబర్ 1, నువ్వు కాదు, ఆ విధంగా నేను ఉంటాను అని చెప్పి వీళ్ళిద్దరు కొట్లాడుకుని వెళ్ళిపోతారండి. ఇది స్టోరీ. ఫస్ట్ వర్షన్ లో మనకు టైగర్ ష్రాఫ్ ఉన్నారు కదా, టైగర్ ష్రాఫ్ ఫస్ట్ వర్షన్ లో వాళ్ళిద్దరికి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయిందండి. హైట్ గిట్ వాళ్ళిద్దరు డాన్స్ ఒకే మారినే ఉంటుంది, వాళ్ళకు ఓకే అయింది. కానీ దీంట్లో ఎన్టీఆర్ చూడడానికి స్టైలిష్ గా బాగా క్లాస్ గా ఉంటాడు. ఇక్కడ కూడా మనం అన్ని సినిమాల్లో చూసేదే బాగా స్టైలిష్ గా కనపడతాడు, అంతా ఓకే. కానీ మనకు హృతిక్ రోషన్ పక్కన ఇతను బాగా హైలైట్ అయ్యాడా లేదా అనేదే ఈ సినిమాలో క్వశ్చన్ మార్క్. నన్ను అడిగితే హృతిక్ రోషన్ ముందర ఎన్టీఆర్ గారు తేలిపోయారనే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అతను భారీ పర్సనాలిటీ, అలాగే మంచి ఫిజిక్ అంతా ఉండేవాడు అనమాట. యాక్చువల్గా ఎన్టీఆర్ ని కూడా దీనిలో షర్ట్ ఇప్పేసి మనకు ఒక రకంగా బాడీ చూపించినట్టే అనిపిస్తుంది. కానీ ఇతనితో పోల్చుకుంటే ఆయన్ని మనం దాంట్లో లెక్కేసేదని కాదు. ఇంకోటి ఏమంటే ఫైట్స్ అన్ని దీంట్లో చాలా ఓవర్గా అయిపోయిందండి. బాలకృష్ణ ఆ సినిమాలో విజేంద్ర వర్మ సినిమాలో ఎట్లా స్కూటర్ తో లేపి ట్రైన్ మీద వెళ్తాడో, అదే మాదిరినే దీంట్లో ఏకంగా కార్నే తీసుకొని పోయి ట్రైన్ మీద పెట్టేస్తారనమాట. పెట్టేసి బండిని తీసుకొని వెళ్ళిపోతారు. అదే ఒక పెద్ద ఫేక్ మాదిరిగా అనిపించిందండి. యాక్చువల్ ట్రైన్ లో కొట్టాడుకునే దానిపైన ట్రైన్ పైన కొట్టాడుకోవడము ఇవన్నీ. అలాగే ఫ్లైట్ వెళ్తూ ఉంటే ఫ్లైట్ మీద కూడా వీళ్ళు కొట్లాడతారు అనమాట. మామూలుగా ఫ్లైట్ లోపల కొట్లాడేది మనం ఇంతవరకు చూసుంటాం. ఇప్పుడు ఫ్లైట్ మీద కొట్లాడుతుంటారు. రోప్స్ గిప్స్ లేకుండానే ఓపెన్ గానే పట్టుకొని వీళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. యాక్చువల్ గా బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసేటప్పుడు మనకు ఫ్లైట్ డోర్ ఓపెన్ చేస్తే యాక్చువల్ గా ఫ్లైట్ తారుమారు అయిపోతుంది. కానీ వీళ్ళు ఈ సినిమాలో మాత్రం ఫ్లైట్ డోర్ ఓపెన్ చేసేసి వాడు పైనుంచి కిందికి దూకేస్తే హృతిక్ రోషన్, వీడు ఎన్టీఆర్ పైనుంచి చూసుకొని చేతులు ఊపుతా ఉంటాడు అనమాట. ఇవన్నీ కొంచెం ఓవర్ గా అనిపించింది. సినిమాలో ఎంతసేపు వీళ్ళు కొట్టుకోవడం తప్పనిస్తే సినిమాకు ఒక ట్రిప్ లో అయితే కనుక మరీ విసుగు అనిపించేసిందండి. ఒక్కొక్కసారి వీళ్ళు ఫైట్ అయిపోయేటప్పటికి ఇంకా అయిపోలేదరా స్వామి అనే మాదిరిగా అయిపోయింది అనమాట. క్లైమాక్స్ లో చూస్తే ఇద్దరు విపరీతంగా కొట్టుకుంటారు. ఎంత కొట్టినా వాడు ఎన్టీఆర్ అనేవాడు చచ్చిపోడు అనమాట. ఇంకా లాస్ట్ కు పోయినాడులే అని అనుకుంటాం. ఇది అక్కడికి ఐస్ ముక్క తీసుకొని కూర్చుతారు.
తర్వాత కంబి తీసుకొని కూర్చుతారు, తర్వాత వాడిని ఎంతో కొడతాడు, గాల్లో లేపి ఎగిరి కొడతాడు. ఎంత కొట్టినా వాడు ఏమీ కాదండి, లాస్ట్ లో మళ్ళీ చచ్చిపోయినాడు అనుకుంటాం. కానీ వాడు క్లైమాక్స్ లో మళ్ళీ వస్తాడు. మళ్ళీ రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరం కలిసి బయలుదేరి ఇండియా ఫస్ట్ అనేది నేను ఇద్దరు ఇప్పటికి నిన్ను చూసి నేను మారినట్టే అనే విధంగా అతను మాట్లాడతాడు అనమాట. ఇవన్నీ కొంచెం గందరగోళంగా ఉంటుంది సినిమాలో. నాకైతే సినిమా ఇది కూడా ఒక్కరవ పర్వాలేదు. అంటే మన కూలీ కంటే కొంచెం వార్ 2 బెస్ట్ అనిపిస్తుంది అనమాట. అంతకు మించి వార్ 2 లో నాకు తెలిసి పెద్దగా ఏమీ లేదని చెప్పొచ్చండి. చాలా క్యారెక్టర్లు, అనిల్ కపూర్ ఉన్నాడు. ఆ అనిల్ కపూర్ కూడా కొద్దిగా కొంచెం బాగుండింది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అంటే దీంట్లో పెద్దగా ఏం లేదండి. స్టార్టింగ్ లో చిన్న ఫైట్ ఒకటి వస్తుంది, దాంట్లో కొంచెం యాక్టివ్ గా కనబడినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ తర్వాత ఏం లేదు. అది వీళ్ళిద్దరు ప్రేమించుకొని ఒక పాట సెకండ్ హాఫ్ లో వస్తుంది. దీనికోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చారా అని అనిపిస్తుంది. అలాగే కూతురు అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఇంకా వీళ్ళ చేజింగ్ ఒకసారి స్టార్ట్ అయితే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వీళ్ళిద్దరు చేజింగ్ లోనే వెళ్ళిపోతుందండి సినిమా. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య వార్ తప్పనేసి ఆ సినిమాలో పెద్దగా ఇండియా సంబంధించిన వార్స్ అయితే మనకేం అనిపించలేదు. కాబట్టి నాకు సినిమా మ్యూజిక్ పరంగా కూడా, మ్యూజిక్ కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకరు చేశారు, మ్యూజిక్ ఒకరు చేశారు అనమాట. మ్యూజిక్ చూసుకుంటే సాంగ్స్ వచ్చి ప్రీతం చేశారండి. అలాగే ఇంకా స్కోర్ విషయానికి చూసుకుంటే మనకు సంచిత్ బల్హరా అండ్ అంకిత్ బల్హరా అంట, వీళ్ళిద్దరూ చేశారనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. అలాగే మూవీ కూడా మీకు ఇంచుమించు అక్కడక్కడ ఇదే వీళ్ళు ఈ ఫైట్ సీన్స్ పక్కన వదిలిపెడితే మిగతా సీన్స్ లో కొంచెం బాగానే ఉంటుందండి సినిమా. ఒక రకంగా వార్ 2 పర్వాలేదు, కానీ కూలీ అయితే పూర్తిగా డిజాస్టర్ అని చెప్పొచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా, నాకు నచ్చింది, నాకు అనిపించింది నేను మీకు వీడియోలో చెప్పాను. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.